హరే కృష్ణ. వ్యాస పూర్ణిమ, శ్రీల వ్యాసదేవుని విశిష్టత, గురు పౌర్ణిమ వ్యాసదేవుని గురించే చెప్తాయి. మనం ఈరోజు భగవంతుని గురించి ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నామన్నా, లేదా ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఎవరి ద్వారా, ఏ గురువు ద్వారా అయినా కానీ మనం తెలుసుకుంటున్నాము అన్నా, భగవంతుడు ఇలా ఉంటాడు, వేదాలు ఇలా ఉంటాయి, పురాణాలు ఇలా ఉంటాయి అని, శాస్త్రాలు ఇలా ఉంటాయని కానీ విషయాలన్నీ కూడా మనం ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్నాము, తెలుసుకోగలుగుతున్నాము అంటే వాటన్నిటికీ కూడా కారణము సాక్షాత్తు విష్ణు భగవాన్ అనేటువంటి అంశ అయినటువంటి వ్యాసుడి యొక్క భిక్షే మనకు. శ్రీల వ్యాసుల వారి యొక్క పూర్తి పేరు కృష్ణద్వైపాయన వేదవ్యాస. ఈ వ్యాస పూర్ణిమ మనము ఆషాఢ పౌర్ణమి నాడు జరుపుకుంటాం. అంటే ఆషాఢ మాసం పౌర్ణమి రోజు దీన్నే మనము వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం. సహజంగా ఈ ప్రాముఖ్యత ఏమంటే, ఈరోజు మనము మన గురువులందరినీ కూడా తలుచుకుంటాము, వారికి పూజిస్తాము, వారికి మన కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఎందుకంటే మనకు ఆధ్యాత్మిక విషయాలన్నీ మనకు వాళ్ళు తెలియజేశారు కాబట్టి, అంటే భగవంతుని దగ్గరికి మనల్ని చేరుస్తున్నారు కాబట్టి. మరి ఈ శ్రీల వ్యాసదేవుని యొక్క తల్లిదండ్రులు పరాశర మహర్షి, సత్యవతీదేవి, వీళ్ళిద్దరికీ పుట్టాడనమాట ఈయన. మరి కృష్ణద్వైపాయన వ్యాసుడు అంటే ఇందులో ఏదైనా అర్థం ఉందా? ఎస్, ఉంది. ఏంటంటే కృష్ణ అంటే ఆయన నల్లని వర్ణంలో ఉంటాడనమాట. మనకు మహాభారతంలో కృష్ణ అని చాలా పేర్లు చాలా మందికి వాడతారు. ద్రౌపదిని కూడా కృష్ణ అని పిలుస్తారు, కృష్ణ భగవాను కృష్ణ అని పిలుస్తారు, శ్రీల వ్యాసదేవుని కూడా కృష్ణ అని పిలుస్తారు అనమాట. ఎందుకంటే వీళ్ళు నీలమేఘ ఛాయతో, అంటే నల్లని వర్ణంలో ఉంటారనమాట వీళ్ళు. మరి ద్వైపాయన అంటే నదీ ద్వీపంలో జన్మించినందువల్ల ఆయనకు ద్వైపాయన అని పేరు వచ్చింది. అదేవిధంగా వేదవ్యాస అంటే ఈ 4 వేదాలు కూడా ఆయనే రచించారు. 18 పురాణాలు రచించారు, మహాభారతం రచించారు, ఉపనిషత్తులు రచించారు. ఇలా ఎన్నో రకాలుగా, అంటే వేదాలు చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటే కానీ, గొప్ప జ్ఞానం ఉంటే కానీ అర్థం చేసుకోలేరు. దాన్ని మళ్ళీ కొంచెం అందరికీ అర్థమయ్యే విధంగా కొంచెం సరళించి దాన్ని ఉపనిషత్తులుగా ఇచ్చారు. ఇంకా దాన్ని సరళీకృతం చేసి మనకు పురాణాలు, మహాభారతం లాంటి వాటిని ఇచ్చారనమాట. అంటే ఎంత పామరులైనా కూడా, చాలా తక్కువ స్టేజ్లో ఉండే వాళ్ళు కూడా విని భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేట్టుగా ఎంతో మనకు సహాయం చేశారు. కాబట్టి ఆయన యొక్క ఆ కృషిని, ఆయన యొక్క దయను మనము ఎప్పుడూ స్మరణ చేసుకుంటూ ఉండాలి. శ్రీల వ్యాసదేవుడికి జై. తర్వాత ఈ వేదాలనేటివి మనకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ 4 వేదాలు. మనకు పంచమ వేదంగా చెప్పేటువంటి మహాభారతం మాత్రము మనకు విఘ్నేశ్వరుడు రాశాడనమాట. అంటే వ్యాసదేవుడు చెప్తూ ఉంటే విఘ్నేశ్వరుడు రాశాడనమాట, వినాయకుడు. అది కూడా చాలా గొప్పది అనమాట. ఎవరు రాస్తే బాగుంటుంది, విఘ్నేశ్వరుడు రాస్తాడనేసి అందరూ నిర్ణయించినప్పుడు వ్యాసదేవుడు ఏం చెప్తారంటే, నేను చెప్పిన దాన్ని మళ్ళీ రిపీట్ చేయను, చాలా సావధానంగా వింటూ వెంటనే రాసుకుంటూ వెళ్ళాల్సిందే అంటాడనమాట. అప్పుడు విఘ్నేశ్వరుడు కూడా ఒక విషయం చెప్తాడనమాట, మీరు అర్థం చేసుకోకుండా చెప్పకూడదు, మీరు చెప్పేదాన్ని అర్థం చేసుకొని చెప్పాలన్నమాట. అంటే కాన్షియస్గా చెప్పాలి అని అర్థం. అప్పుడు ఆయన చెప్పబోయేదాన్ని కొంచెం ఒక సెకండ్ 2 సెకండ్లు అవగాహన చేసుకొని చెప్తా ఉంటాడు కదా, ఈ లోపల ఈయన సర్దుకుంటాడు అనమాట ఫాస్ట్గా. అలా ఎక్సలెంట్గా మొత్తానికి మనకు శ్రీమద్ మహాభారతాన్ని కూడా మనకు అందించారు. తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటంటే శ్రీమద్ భాగవతం. ఇది గ్రంథరాజ్ అంటారనమాట. అంటే ఇప్పటి వరకు ఉండే గ్రంథాలన్నిటిలేకల్లా రారాజ్ అనమాట. ఇంకా ఏం చెప్తారంటే, అన్ని పండ్ల లేకల్లా మామిడి పండు చాలా శ్రేష్టం, చాలా మంచిది కూడాను. అయితే అలాంటి మామిడి పండును ఒక చిలక కానీ కొట్టిందనుకో, అది ఇంకా టేస్ట్గా మధురంగా ఉంటుందంట. కాబట్టి అలా ఆ భాగవతం అనేది శ్రీల సుఖదేవ గోస్వామి అనేటువంటి చిలక ద్వారా అది చెప్పబడింది, కొట్టినట్టు అనమాట. ఆ చెప్పబడిన దానివల్ల అది ఇంకా దానికి ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఎందుకంటే శ్రీమద్ భాగవతాన్ని మనము కేవలము ఎవరన్నా చదివితే విన్న దానివల్ల కూడా తరించిపోతాము, చదివిన దానివల్ల తరించిపోతాము. అంత పవిత్రమైనది అనమాట అది. భగవంతుని యొక్క దివ్య చరిత, ఆయన యొక్క దివ్య లీలలు, భక్తి ఎలా చేసుకోవాలి, భగవంతుడి పట్ల మనకు ఉండే శ్రద్ధ ఎలా ఉండాలి, ఆయన యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా మనం పొందవచ్చు, ఇలా ఎన్నో విషయాలు, ఎంతోమంది దాన్ని ఏ విధంగా ఆచరించారు, ఎలా తరించారు,
భగవంతుని నిర్లక్ష్యం చేసిన దానివల్ల ఎవరు ఇబ్బంది పడ్డారు, ఇవన్నీ కూడాను మనకు ఎంతో విపులంగా అందించారనమాట. అందువల్ల ఇది భాగవతం చాలా అమలినము అంటారనమాట. అందులో అంతా కూడా పవిత్రమే ఉండేది. కాబట్టి మనము అది పనిగా సమయాన్ని కేటాయించుకొని మరీ తప్పనిసరిగా శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడము, పఠనము కూడా చేసేదానికి 100% ప్రయత్నం చేసి తీరాలి. హరిబోల్, హరే కృష్ణ. ఇక వ్యాసదేవునికి 4 ముఖ్యమైనటువంటి శిష్యులట. వారిలో ముఖ్యమైన వాళ్ళు జైమిని, సుమంతు, వైశంపాయనుడు, పైలుడు. వీళ్ళలో జైమిని అనే ఈ శిష్యుడు ఈయన ఏం చేశారంటే సామవేదాన్ని బాగా పఠించాడు, దాన్ని సంరక్షించాడు అనమాట. అంటే సామవేదంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఆయన అవపోసన బట్టి అందరికీ దాని గురించి తెలియజేశాడు. అవి వ్యాసభగవాన్ దగ్గర నుంచి నేర్చుకొని, వీళ్ళు 4 కూడా వ్యాసభగవాన్ దగ్గర నుంచి నేర్చుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క వేదానికి స్పెషలైజిస్ట్ అనమాట. సుమంతు అనే ఆయన అధర్వణ వేదం, తర్వాత వైశంపాయనుడు యజుర్వేదం, పైలుడు ఋగ్వేదం. ఇలా 4 కూడా 4 వేదాలను మనకందరికీ కూడా తెలియజేశారు. ఆ వేదాల తర్వాత మనకు ఈ పురాణాలు, ఇతిహాసాలు ఇవి కూడా ఆయన ద్వారానే వచ్చినట్టు. మొత్తం అంతా శాస్త్రాలన్నీ వచ్చింది వేదవ్యాసుడి దగ్గర నుంచే. కాబట్టి పురాణాలు, ఇతిహాసాల బాధ్యత మాత్రం లోమహర్షణుడు అనే ఆయన స్వీకరించారు అన్నమాట. ఇక మన సాంప్రదాయంలో మధ్వాచార్యులు మనకు చాలా ముఖ్యము. ఈ మధ్వాచార్యుల వారు హిమాలయాలు దాటి ఉత్తర బద్రీనాథ్ అని ఉండేటువంటి ఆడ దివ్యమైనటువంటి వ్యాసాశ్రమానికి అక్కడ చేరుకున్నప్పుడు అక్కడ సాక్షాత్తు విష్ణు అంశమైనటువంటి వ్యాసదేవుని కలుసుకున్నారు. అక్కడ వాయుదేవుని యొక్క అంశ అయినటువంటి మధ్వాచార్యుల వారు ఆ వ్యాసదేవుని దర్శించుకొని ప్రేమతో ఆయన ఆలింగనం చేసుకొని ఆయన దగ్గర శిష్యరకం తీసుకొని అక్కడ ఆయన ద్వారా కొంత శిక్షణ పొందుతారు. తర్వాత వ్యాసదేవుడు మధ్వాచార్యుల వారిని అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ప్రత్యక్ష దర్శనానికి తీసుకెళ్తారనమాట. అక్కడ శ్రీమన్నారాయణ యొక్క దర్శనాన్ని ఆయనకు చూపిస్తారు. ఎందుకంటే వ్యాసదేవుడు కూడా నారాయణ యొక్క అంశే కాబట్టి ఆయన అక్కడ తీసుకెళ్లి చూపిస్తారు. మామూలుగా అయితే ఈ మధ్వాచార్యులు ఇప్పటి కాలంలో ఉండే ఆయన, వ్యాస భగవానుడు ఎప్పటి నుంచో ఉండే ఆయన. అయితే వాళ్ళు ఇప్పటికీ కూడా ఉంటారు, మనకు కనపడరు. ఎవరైతే భగవంతుని యొక్క అంశాలుగా ఉంటారో, గొప్ప గొప్ప కారణ జన్ములుగా ఉంటారో వాళ్ళు మాత్రమే మనము చిరంజీవులను కానీ మనం గొప్ప గొప్ప వాళ్ళని దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి వాయుదేవుడి అంశ అయినటువంటి శ్రీ మధ్వాచార్యుల వారు బద్రీ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాసదేవుని కలుసుకోవడము, ఆయన దగ్గర శిష్యరికం తీసుకోవడము, అదేవిధంగా శ్రీమన్నారాయణ దర్శనం చేసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. సామాన్యుల వారు జరిగే విషయం కాదనమాట. ఆ మధ్వాచార్యుల వారి గురు పరంపరలోనే మనం ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఆ విధంగా మన గురు పరంపర కూడా వచ్చిండేది అనమాట. హరిబోల్. కాబట్టి మనకు కూడా మధ్వాచార్యుల వారు ఆది గురువు అవుతారు. మనందరికీ ఈ సృష్టిలో మనకు కనపడుతూ ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఆది గురువు ఎవరంటే వేదవ్యాసుడు. ఆయన ద్వారానే ఇవన్నీ కూడా వచ్చినట్టు అనమాట. అందరికీ కూడా శాస్త్రాలన్నీ కూడా అందింది ఆయన దగ్గర నుంచే. కాబట్టి ఈ వ్యాసదేవుణ్ణి విష్ణు భగవాన్ యొక్క సాహిత్య అవతారంగా కూడా చెప్తారట. భగవంతుడు మనకు అనేక రకాలుగా తెలియబడతా ఉంటాడు. సాక్షాత్గా దివ్యమంగళ స్వరూపంతో తెలుసుకోవచ్చు. ఆయన మాటలను అవే భగవంతుడికి, ఆయన మాటలకు ఆయనకు ఎటువంటి భేదం లేదంటారనమాట. అంటే భగవద్గీత ఆయన ద్వారా వచ్చింది, భగవద్గీతకు భగవంతుడికి ఏ తేడా లేదు. భాగవతం ఆయన ద్వారా వచ్చింది, అందువల్ల భాగవతానికి ఆయనకు ఎటువంటి తేడా లేదు. అలా ఈ సాహిత్య రూపంలో కూడా భగవానుడు మనకు దర్శనమిస్తూ ఉంటారనమాట. కాబట్టి సకల దేవతల యొక్క ప్రార్థనలు ఎలా చేయాలి, దేవాది దేవుడైనటువంటి ప్రార్థనలు ఎలా చేయాలి, ఆయన ఎలా పూజించాలి, ఆయన్ని ఎలా స్మరించాలి, ఆయన యొక్క దివ్య లీలలేంటి, ఈ సృష్టి మొత్తాన్ని ఆయన ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాడు, ఈ సృష్టి మొత్తం ఆయన మీద ఎలా ఆధారపడి ఉన్నది, భక్తులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అలా ఉండి ఎవరెవరు తరించారు, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకు ఎంతో విపులంగా రకరకాల శాస్త్రాల ద్వారా తెలియజేసినటువంటి మనకు ఆది గురువు, మనకు మార్గదర్శి అయినటువంటి శ్రీల వ్యాసదేవునికి హృదయపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామం చేద్దాం. శ్రీల వ్యాసదేవునికి జై, గురు పరంపరకి జై, అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై.
గురువు యొక్క కృప అపారంగా ఉండాలని, భగవాన్ యొక్క కృప అపారంగా ఉండాలని మనం అందరి తరపున 3 సార్లు భగవంతుని ప్రార్థిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మహామంత్రికి జై. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణు రూపుడైనటువంటి వ్యాసునికి, వ్యాసరూపుడైనటువంటి విష్ణువుకు నమస్కారము. బ్రహ్మజ్ఞానానికి నిధి అయినటువంటి వశిష్ఠ గోత్రీకుడైన వ్యాసునికి మాటిమాటికి నమస్కారము. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. హ్యాపీ గురు పౌర్ణిమ టు ఎవ్రీవన్. వ్యాస పూర్ణిమ పర్వదిన మహామోత్సవకి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.